హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి పూర్ణచంద్ర ప్రసాద్ 4000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో తెలుసుకుందాం. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరంటే ఏం చెప్తామండి, రెండో దెబ్బ దెబ్బ ఉంటాయండి. దెబ్బ దెబ్బగా ఉన్నాయంటారా? ఇప్పుడు వైసీపీ నుంచి నీకు ఇచ్చా కదా వరపుల సుబ్బారావు గారికి. టీడీపీ నుంచి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? సత్యప్రభ గారికి. సత్యప్రభ కన్ఫర్మేనా? ఎలా ఉంటది పోటీ? బాగుంటదండి. ఎవరికి బాగుంటది? సత్యప్రభ గారికి బాగుంటది. టీడీపీ జనసేన కలిసింది కదా, అడ్వాంటేజ్ ఉంటదా? లెస్ అవుద్దా? లెస్ అయిన ఇద్దరికేను. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు ఈసారి? మీరు చంద్రబాబు వచ్చాడు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే, జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? జగన్ గారి పరిపాలన బాగుందండి. జగన్ గారి పరిపాలన కూడా బాగుంది. మరి ఎందుకు మార్పు కోరుకున్న జనాలు? మార్పు అంటే ఏముందండి, ఇంకా 5 సంవత్సరాలు చూసినారు, బోర్ కొట్టేసిందంటారా జనాలు? ఏమైనా ఇంకా బాగా చేస్తారా అనుకుంటున్నారా? ఏముండదు, బాగా చేసి ఇంకా అంతకంటే ఇంకా బాగా వాళ్ళు చేస్తారు కదండి. మరి ఎందుకని మరి సత్యప్రభ టీడీపీ అనుకుంటున్నారు జనాలు? సత్యప్రభ అయితే కంపల్సరీ అండి, కంపల్సరీ వస్తారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. తెలియదా గురుగారు? ఏం పేరు మీ పేరు? నా పేరు బాబ్జీ అండి. చెప్పండి సార్, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మాకు రోడ్లు కావాలండి. మేము రోడ్లు అసలు వేస్తలేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు వేయట్లేదు అంటారు? ఏమని మాకు ఎందుకు వేస్తలేదన్నా మాకు తెలిసి గత 5 సంవత్సరాలు పెట్టి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఓటు తిరిగిపోతున్నాయి, ఎవరికైనా డెలివరీ వచ్చినా సరే బేగా వెళ్ళకపోతున్నాం, ఆటోలోనే అయిపోయేలాగా ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. 5 సంవత్సరాలు పెట్టి కూడా గోతుల్లోనే తోలుతున్నాం. వరద వచ్చినా వాన వచ్చినా ఆ గోతులనే ఇబ్బంది పడిపోతున్నాం, ఎవరు పట్టించుకుంటలేదండి. లోకల్ ఎమ్మెల్యే ఏమంటున్నారు? లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చినా, మాజీ ఎమ్మెల్యే గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే అండి మాకేం చేస్తలేదు. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, అదే చూస్తాం మరి ఎవరో చేస్తారన్నదే. వచ్చే అవకాశం ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటే రోడ్లు వేయాలండి మాకు. మెయిన్ మాకు రోడ్ల మీద ఉందండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. మొత్తం డ్రైవర్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏముందండి, మేట నొక్కేస్తా అంటున్నారు. ఆయన మేట నొక్కేస్తున్నారు అంతే అండి. అంతే అంటారా? అంతే అండి. మా ఆయన మేట నొక్కేస్తున్నారు, మాకు మేట నొక్కేస్తున్నారండి. సార్ అవుతారండి సెకండ్ టైం ముఖ్యమంత్రి? ఏమో తెలియదండి, జనాల అభిప్రాయం అండి. అది జనాలు ఏమనుకుంటున్నారు మామూలుగా? ఏమనుకుంటారండి, తిన్నవాళ్ళు వేస్తారండి, తెల్లనో లేరండి. ఆయన డబ్బు తిన్నవాళ్ళు వేస్తారా? ఆయన డబ్బు తిన్నా లేరేరు. ఓకే, అంతే. అందుకని అందరికి అన్ని అంటారా? ఆయన డబ్బు ప్రతి ఒక్కరు తిన్నవాళ్ళేనండి. ఆయన డబ్బు ప్రతి ఒక్కరు తిన్నారండి. పేరు? నా పేరు రాజు. చెప్పండి. చెప్పండి. ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంది ఎమ్మెల్యే కింద? ప్రతిపాడులో ఎవరు వచ్చినా కానీ రోడ్ల పరిపాలన బాగుండాలండి. ప్రస్తుతానికి అయితే వైసీపీ పరిపాలన బాగోలేదు ప్రతిపాడు నియోజకవర్గానికి వచ్చి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వరకు పరిపాలన పూర్ణచంద్ర ప్రసాద్ గారిది ఏది ప్రతిపాడు నియోజకవర్గంలో ఇది ఎంత డెవలప్ చేసేవంటూ ఏమీ లేదండి. వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు గారికి ఇచ్చారు కదా. వరుపుల సుబ్బారావు గారు కష్టం 90% చెప్పలేం. టీడీపీ జనసేన క్యాండిడేట్ ఎవరైతే బాగుంటారు? క్యాండిడేట్ ఎవరన్నా కానీ కొంచెం టీడీపీకి పట్టు ఎక్కువండి ప్రతిపాడు నియోజకవర్గం. కూటమి వద్దంటారా? మాకు చూడాలండి, ఒకసారి చూడాలి కదా. చూడాలంటారు. జగన్ గారిని చూసినట్టు వేరే వాళ్ళు కూడా చూడాలంటారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి పత్తిపాడులో ఏ పార్టీ వస్తే బాగుంటది? పత్తిపాడులో జనరల్ గా జరుగుతున్నాయి కదండి ఎలక్షన్. ఇప్పుడు మొత్తం మీద జరుగుతున్నాయి కదా, రెండు దెబ్బగా పడుతున్నారు. ఓకే, అంటే వైసీపీ నుంచి పరుపుల సుబ్బారావు గారు అన్నారు, టీడీపీ నుంచి మరి ఎవరంటారు? ఇంకా రాజా రాలేదు కానీ కాదంట క్యాండిడేట్. మీరు జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? సీనియర్ మోస్ట్ కదా ఈయన. ఎవరు? ఈ సుబ్బారావు గారు. ఓకే, దాని మీద ఇంకా అక్కడి నుంచి క్యాండిడేట్ బట్టి ఉంటుంది ఎలక్షన్. క్యాండిడేట్ బట్టి ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఇంకో టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది సార్ ఇక్కడ? ఉంటుంది. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దన్నారు జగన్ గారు? ఏమి చెప్పగలం, చెప్పలేము. భగవంతుడి మీద ఆధారపడి. భగవంతుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ప్రసాద్ గారు ఎలా చేస్తున్నారు? ఎమ్మెల్యే ప్రసాద్ గారు, పూర్ణచంద్ర ప్రసాద్ గారు అయితే బాగా చేయలేదు. ఈసారి వరుపుల సుబ్బారావు గారికి ఇచ్చారు కదా, వస్తారంటారు ఆయన? బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి పత్తిపాడులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? సత్యప్రభ టీడీపీ నుంచా? కన్ఫర్మ్ అయిపోయిందా మీకు టికెట్? కన్ఫర్మ్ సత్యప్రభ గారు. ఓకే,
ఇస్తున్నారు పూర్ణచంద్ర ప్రసాద్. పర్వాలేదు. పర్వాలేదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. బాగుంది. వస్తారంటారు, ముఖ్యమంత్రి అవుతారంటారు మరి సెకండ్ టైం? అవ్వచ్చు. ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు? జగన్ గారిదే బాగుంది. జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది మీకు? మొత్తం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రన్న వస్తే బాగుంటదండి. చంద్రన్న గారు. ఎందుకనమ్మా? బాగా చూస్తాడు, ఇల్లు లేని ఇల్లు కట్టిస్తాడండి. అందరికి బాగానే చిన్నోళ్ళకి పెద్దలకు అందంగా చూస్తాడు, ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు మరి ఈ జగన్ గారు వచ్చి ఏమున్నదండి? ఏమి బాగులేదండి బాబు. ఒక ఇల్లు ఇస్తలేదు. ఏటో ఆడు కాపాళ్ళకి మేలు చేసి తిరుగుతాడు కానీ మాకు కమరాలు పట్టించుకోవడానికి లేని వాళ్ళకి జగన్. ఇప్పుడు చంద్రన్న వస్తే మాత్రం చాలా బాగా చూస్తాడు. బాబు వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు మీరు? బాగుంటుంది. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అండి? ప్రతిపాడులో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? ఏముందని ఏం చేశారండి అసలు? ఉపయోగం పనులు కూడా ఏమి లేవు, పెద్ద పనులు ఏ జీతాలు కూడా కట్టగెత్తలేదు, ఓనర్లు కూడా పనులు లేక బిల్లులు లేక. బిల్లులు ఏ బిల్లులు? మాలో కాంట్రాక్ట్ బిల్లుస్ అవి కూడా 2 నెలలు 3 నెలలు జీతాలు ఇస్తలేదు ఓనర్లు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సత్యప్రభ అంటున్నారు జనాలు. అవును, కన్ఫర్మ్ అయింది. వస్తారా ఆమె? వస్తారు. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వచ్చినా సరే సామాన్యుడికి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడంటే అన్ని రకాల వర్గాలకి జరగట్లేదండి. జరగట్లేదు. అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. కొన్ని సామాజిక వర్గాల మీద అణచివేత జరుగుతుంది. అవన్నిటిని కూడా ఏం చేయాలంటే రానున్న ఏ ప్రభుత్వం అయినా సరే దానిని పునరుద్ధరించాలండి. అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఏ నాయకుడు వచ్చినా సరే ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నామండి. రాజధాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాజధాని అంటూ ప్రతి దాంట్లోని రాజధాని అంటూ ఒక బిట్ అడిగితే ఏదో ఒక రాజధాని ఉంటుంది సార్. కానీ మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పోతుంది. కానీ రాజధానిగా అమరావతి ఉండాలని పురాతన కాలం నుంచి కూడా ఉన్నది. అది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఉంది. కాబట్టి ఆ రాజధానిగా అమరావతిని ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సార్. చెప్పండి సార్, ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? ప్రతిపాడులో అంటే టీడీపీ రావాలి. ఎందుకనండి? ఫస్ట్ ఆయన ఎలాగ నెగ్గించాము. టీడీపీ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? పర్లేదు, బాగా చేశారు. బాగా ఉంది. మరి ఎందుకు టీడీపీ అంటున్నారు? టీడీపీ అంటే ఆయన కూడా ఒకసారి చూడాలి కదండి. ఓకే సార్, చూద్దాం, మార్పు చూద్దాం. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వచ్చిందే ఉంది. ప్రజలు మేలు ఎవరి చేత మంచి పనులు ఎవరి చేత వాళ్ళకి పడతాయి అవుతున్నాయి. ఓకే, ప్రజెంట్ ఎలా చేస్తుంది గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్? జగన్ గారు గవర్నమెంట్ అండి ఆయన ఆదాయాన్ని పెట్టి తీయట్లేదండి. మా వాళ్ళు పెట్టి చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణ మా ఉందండి, నాకు ఆదాయం లేదండి, అమ్మఒడి లేదండి, నెక్స్ట్ ఇజ్జత లేదండి. ఇంకేం చెప్తామండి? ఎందుకు వాలంటీర్ అడిగా మీరు? అడిగితే ఇల్లు కొంత పెద్ద ఇంటి వల్ల వేయలేదన్నారు, ఇంటి వల్ల వేయలేదన్నారండి. ఇల్లు ఉందా వేయలేదంట, పైన స్టేర్ ఇస్తలేండి, దానివల్ల ఏందన్నారండి. ఓకే, ఉన్న వాళ్ళకి ఎవరు కదా ఇల్లు కొంచెం ఇంకేం చెప్తామండి? అలా ఇచ్చిన ఆయన ఇస్తారు కదా అని పెద్ద కాలేజీలో జాయిన్ చేసామండి. ఇలా అప్రూవల్ ఇవ్వండి. ఓకే, మరి ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది ఎమ్మెల్యే కింద? ప్రజలు ఎవరు వచ్చింది ఆ ప్రజలు మంచి పని ఎవరి చేత వాళ్ళే రావాలండి. అంతే అంటారా? అంతే, ప్రజలు మంచి మంచి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? దానికి ఏం చెప్పలే. అందులో ప్రసాద్ గారు మంచోడే అండి, సుబ్బారావు గారు మంచోడే. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మాకు ఇబ్బంది ఏమి లేదండి, మాకు లోకల్ మాది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటదంటారా? ఖచ్చితంగా ఉంటదండి, ఖచ్చితంగా వారావరిగా ఉంటదండి. మా ఇక్కడ కూడా ఏం చెప్పలేమండి, ఏది వస్తుంది అనేది ఏం చెప్పలేమండి. ఓకే, అది వారావరిగా ఉంటదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, చెప్పండి సార్, ఈసారి ప్రతిపాడులో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏ పార్టీ అంటే ఏముందండి, ఇప్పుడు కాలనీ లేవండి, ఏమి లేవండి. ఒకవేళ పార్టీ ఉన్నది మంచిగానండి పార్టీలు, కానీ కాలనీ లేవు, రోడ్లు లేవండి, లైట్లు వెలుగుతలేదండి. లైట్లు గట్ట ఏమి వెలుగుతలేదు, ఈది లైట్లు కట్టాను. ఇప్పుడు పెంచడానికి మళ్ళీ ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారు జనాలు.
మరి జనాలతో పని కాదండి మారాలనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారండి. ఎందుకంటారు ఇప్పుడు జగన్ గారు చాలా డబ్బులు అవి ఇస్తున్నాడే చేస్తున్నారండి. కాకపోతే ఇప్పుడు ఊళ్ళో డెవలప్మెంట్ గట్రా ఏమి ఉండలేదు సార్. దాని మీద ఏంటంటే కొంచెం డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటున్నారండి. తీసుకుని కూడా లైట్లు వెలగపోతే ఆడు ఏం చేస్తున్నాడు అని ఏదో అంతా కలిపి పెట్టేసరి కానీ ఏదో మాట అంటుంటారు. మార్పు ఉంటదంటారు. మార్పు ఉంటదని అన్నారండి జనాలు. మరి ఉండి కోల్ది ఎలా ఉండబోతుందో మనం చెప్పలేమండి. ఓకే, మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందనుకున్నా మీరు? ముఖ్యమంత్రి అండి ఇద్దరిలోకి ఎవరు వచ్చినా పర్లేదండి, కానీ జనాలు కొంచెం న్యాయం చేయలేరు. ఇప్పుడు లేబర్ ఉన్నారండి, ఇంట్లో నుంచి ఇంటికి మట్టి తోలుకోవాలంటే 350 రూపాయలు కట్టించుకుంటున్నాడండి ట్రక్కుకి తాటర్కి. అలాంటివి అని చేస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే అది ఏం ఉండి కాదండి. ఇప్పుడు ట్రక్కు మట్టి తోలుకున్నా మనం మట్టి ఇంటికాని మట్టి బయట తోలుకున్నా మైనస్ వాళ్ళు వచ్చి 350 కట్టమంటున్నారండి ట్రిప్ కి. ఎవరు వచ్చి? మైనస్ వాళ్ళు అండి వచ్చి మాకు కడితే మేము పాడుకున్నాం, మాకు కడితే కాదు కుదరదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారండి. కట్టిదాకా కదలెత్తలేదు. అలా ఉంటుందండి. ఏమైనా తెచ్చుకున్నా చేలోంచి మట్లే అలాంటివి తోలుకుంటారు అనుకోండి, ఎవరో మెరక చేయించుకున్నా కానీ అలాంటిదప్పుడు కూడా ఇలా మా డబ్బులు కట్టించుకుంటున్నారని మా పత్తిపాడులో ఎవరు వస్తే బాగుంటది? ఎవరికి ఇచ్చారండి ఎమ్మెల్యే? వైసీపీ నుంచి ఉరుపుల సుబ్బారావు అన్నారు, ఇంకా చేశారు కదండి. రావచ్చు అండి పార్టీ నుంచి ఏమో సత్యప్రభ ఉరుపుల సుబ్బారావు గురించి అండి. అక్కడ అధిష్టానం ఏదైతే అవుతుందండి, మన జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. అవును సార్, వస్తారండి. నేనైతే అతనికి వేస్తానండి. మా 10 ఓట్లు అతనికి వేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలనలో? నాకు జగన్ పరిపాలనలో టైలరింగ్ వచ్చిందండి. ఇంకా మా పిల్లకి చదువుకున్న దానికి ఆయనకి వచ్చింది. మా ఆవిడికి 18,000 వచ్చాయి. ఈసారి రాలేదండి. 3 సంవత్సరాలు వచ్చింది కానీ నాకు టైలరింగ్ రాలేదు. ఎందుకు రాలేదు మరి? ఇక్కడ మనం కొంచెం రెబల్గా ఉంటామండి. ఆడికి బాగుంటుందంటారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా. అవును సార్, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారు. ఎందుకని అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే ఏం చేస్తారా కొద్దిగా మార్పు ఉంటారని రేట్లు గురించి సార్. ఓకే, అంతే అర్థం చేయలేదు సార్ రేట్ల గురించి. సో ఈసారి అయితే మార్పు కోరుకుంటున్నారు మీరు? అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు ఎందుకని? ఏం వచ్చిందని పరిపాలన మీకు? మేము గతంలో ఇప్పటికి ఇంతకు ముందు మాకు ఊహ తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చూసాం, ఆ తర్వాత టీడీపీ పార్టీ చూసాం. కానీ గతంలో కన్నా ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. అది ఏం నచ్చింది అంటున్నా? స్కీమ్స్ బాగున్నాయి కదన్నా. స్కీమ్స్ బాగున్నాయి. ఓకే, తర్వాత వచ్చి ఏదన్నా ఇంతకుముందు మేము నాది డిగ్రీ బీకామ్ అయిందన్న. అయితే నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటేనే గతంలో మీ సేవకి వెళ్ళి ఎన్నో రోజులు 30 రోజులు పట్టేదన్న. అలాంటి అంతగా అర్జెంట్ అయినా సరే కానీ ఎవరికైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళకి లంచం పెట్టి ఆ క్యాస్ట్ 1 వీక్ లో తీసుకొచ్చుకునే వాళ్ళం. అలా కాదు, అంతగా అర్జెంట్ అయితే 1 అవర్ లో కూడా ఇస్తున్నారు క్యాస్ట్ ఇంటికి పట్టుకెళ్ళి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే డెవలప్మెంట్ ఇప్పుడు రోడ్లు అంటే జగన్ కానిచ్చి ఇప్పుడు వచ్చి అంటే రోడ్డు వ్యవస్థ అంటే భయం బాగాలేదు. కొంచెం డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడల్లా రోడ్లు ఉండి, ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఒక రోడ్లు కూడా సదుపాయంగా లేవు. ఏజెన్సీ వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు. అందుకని సార్ ప్రతిపాడులో అవస్థ బాగుంటది. సత్య ప్రభా గారు ఎందుకని అంటారు? అలాగే ముందు దగ్గర వచ్చారు కదండి ఆవిడ రాజగారి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన ఉంది. నాకు మనం వెళ్తేనే అందరూ తెలుస్తుంది కదండి విషయం. మీరు ఏం చెప్తే మీకు ఎలా ఉందంటున్నాను? నాకేమీ నచ్చలేదండి. మీకు నచ్చలేదండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన కలపడా టీడీపీ కదా వస్తాం కన్ఫర్మ్ వస్తుంది. ఓకే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం ఈసారి. బాగుంటది ఏపీలో. ఏపీలో ఈ తెలుగుదేశంలో జనసేన వస్తే బాగుంటది అంటారు. బాగుంటది, పరిపాలన బాగుంటదండి. ప్రధాన ప్రభుత్వం పరిపాలన నచ్చలేదు అంటారా? బాగలేదండి. ఏం బాగోలేదు అంటారు? చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఏంటి సార్ ఇబ్బందులు? ఇబ్బందులు అంటే అండి అలా ఇప్పుడు డబ్బులు కూడా సమగా రావడం లేదు. అందరూ పడుతున్నారు లేదండి. ఓకే, ఇబ్బంది పడుతున్నారు జనం వల్ల. ఈసారి టీడీపీ జనసేన కూడా మీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటారా? తప్పకుండా అండి. తప్పకుండా చేస్తారు.
మేము వాళ్ళకే సపోర్ట్ అండి. ఓకే, ప్రతిపాడులో మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు సార్ టీడీపీ నుంచి? ఏమి ఇంకా కల్పడం లేదు అంటున్నారు మరి. ఒక సత్యప్రభ గారు అంటున్నారు, సత్యప్రభు గారు అంటున్నారండి. ఇంకా ఎవరేమోనండి, ఎవరైనా తెలుగుదేశానికే చేస్తాంలే. చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ట్రూత్ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకంటే సార్? ఎందుకంటే అన్ని రకాలుగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఓకే, ధరలు బాగా పెరిగినాయి. తర్వాత రోడ్స్ పరిస్థితి బాగోలేదు, డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఓకే, అది అంతకంటే ఏం లేదు. పథకాలు అవి బాగానే ఉన్నాయి, వైసీపీలో కూడా పథకాలు బాగానే ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా కూడా జగన్ వైపే ఉన్నారు. ముసలి వాళ్ళలోనే, మిగిలిన మామూలు అన్ని వర్గాల్లో వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పడుతుంది. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పేరు రాంబాబు అండి. చెప్పండి సార్, ఈసారి పత్తిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది? పత్తిపాడులో వైసీపీ వస్తుందండి. వైసీపీ ఏనొచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? బాగానే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా? అవునండి. ఎలా ఉంటుంది ఫైట్? ఏమో మరి తెలియదని చూడాలి. ఇంకేంటి ఇక్కడ టీడీపీ నుంచి సత్యప్రభ గారు అన్నారు. అవునండి. ఎలా ఉంటుంది ఫైట్ అంటారు? ఏమో మరి తెలియదండి. ఇంకేనండి తెలియదంటారా? సరే, ఫైట్ ఈజీగా ఉందా టఫ్ ఉంటుంది అంటారా? ఏమండి యావరేజ్ ఉంటుంది. యావరేజ్ ఉంటుంది. రెండు దెబ్బ దెబ్బ ఉండిలా ఉన్నాయండి. దెబ్బ దెబ్బగా. ఓకే, సో జగన్ పరిపాలన ఏనొచ్చింది సార్ మీకు? ఏముందండి, ఏ కొద్ది మరి ఎన్ని ఇస్తున్నారు, నవరత్నాలు అన్ని ఇస్తున్నారు కదండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మాది వేరే కదండి. అదే సార్, ఏపీలో ఆంధ్రప్రదేశ్ మందే కదా. జగన్ గారు అనుకుంటున్నాను. జగన్ గారు ఏనొచ్చిందండి ఆయన పరిపాలనలో? అమ్మఒడి అనే పథకాలు కదండి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది ఏమన్నా? ఉంటుంది. ఓకే, అంటే ఫైట్ ఈసారి ఈజీగా ఉంటే టఫ్ ఉంటుందా? టఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? రాజా గారు, తురుకుల రాజా. రాజా గారి భార్య సత్యప్రభ గారు. సత్యప్రభ. ఓకే, పైన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎందుకంటారు? ఎందుకని? బాగా పరిపాలించాడు కాబట్టి. ఆయన బాగా పరిపాలించారంటారు. ఏం చేయట్లేదు అంటారా సరిగ్గా? ఎవరు? జగన్ గారు. జగన్ గారు చేస్తే వెనకాల మెకాలు మింగేస్తున్నాయి కదా మంచిళ్ళు. అంటే డైరెక్ట్ గా అకౌంట్లు వేసేస్తుందని చెప్తున్నారు కదా. రైట్, వేస్తున్నాడు. ఉన్నాయి మెకాలు మామూలు పోగేసుకుంటున్నాయి కదా మంచిళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి. వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? అంటే వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. ఏం నచ్చిందని పరిపాలన మీకు? చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఓహో, ఇలా పెట్టారా? మంచి బిల్డింగ్ లో పెట్టారండి సడన్ గా వచ్చి. అయితే అభివృద్ధి చేసి ప్రభుత్వం రావాలండి. ఏంటంటే మా తరాలు రేపు మాపు చచ్చిపోతాం. మా బిడ్డలు ఉన్నారు హైదరాబాద్ లో పోయి ఎడుతున్నారు 30,000కి. అదే ఇక్కడ ఉంటే మాకు 10,000 మాకు సాయం చేసింది మాకు కుటుంబానికి. 30,000 ఆడికి సరిపోతుంది. మన ఆంధ్రాలో అలాంటి డెవలప్మెంట్ చేసి ప్రభుత్వం కావాలండి. మనకు 6 ఏం కాదు, అలా డెవలప్మెంట్ చేయాలా. మన అప్పుడు కనుక ఇంత దరిద్రం ఉండదు. బెంగళూరు మద్రాసు పోతున్నారు, ఏం మిగులుతూ లేదు. పిల్లలు పోయినా తల్లి తండ్రికి దూరం అయిపోయి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అని మనం బెంగ పెట్టుకుంటున్నాం. మన కోసం వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు. ఇది సమస్య అండి ఇక్కడ. అయితే రోడ్లు గీట్లు ఇంకా ఏమి చెత్త చెదరం మాట్లాడుతూ వేస్ట్ అండి. అవి వేస్టే కదండి. ఎందుకు ముఖ్యమైన విషయం అయితే ఇది సార్. థ్యాంక్స్ సార్. ఎందుకంటే సార్ ఏం పరిపాలన మీకు? పరిపాలన అంటే ఉందండి, అందరికీ బాగానే ఉందండి. ఓకే సార్, వస్తారంటారా సెకండ్ టైం? ఏపీలో ఎవరు వస్తే బాగుంటది సార్? ఏపీలో గవర్నమెంట్ మారితే మంచిది కదండి. గవర్నమెంట్ మారితే మంచిది కదండి. ఎందుకని అంటారు? ఎందుకంటే జనాలను ఇబ్బంది పడుతున్నారు కదండి. ఇబ్బంది పడుతున్నారు అన్ని విధాలుగా. అన్ని విధాలుగా అంటే అంటే డబ్బులు వేస్తే మాత్రం సరిపోతుంది అండి. కనీస అవసరాలు ఉండాలి కదా సార్ మానవుడు అన్న వాడికి. ఏంటి కనీస అవసరాలు? ప్రతిదానికి రేట్లు పెంచేశారండి. నెక్స్ట్ ఏమో లేబర్ వర్క్ లేకుండా పోయిందండి. ఇప్పుడు ఇసుకుందాం కానీ దాని మీద ఒక ర్యాంప్ వచ్చి 4,000-5,000 మంది బతుకోరు. అది ఇవాళ ఇసుకు కొనుక్కుంటే 2,000 ఆర్డర్, అప్పుడు 1,500 వెయ్యి ఆర్డర్ తెచ్చేయండి. ఇప్పుడు 4,000-5,000 అవుతుందండి ఆర్డర్కి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? ఇప్పుడు మనకు 10,000 మీకు ఇచ్చేసి తర్వాత నేను 100 రూపాయలు పోయి 300 చేస్తే ఎక్కడ వెళ్ళిపోతాయండి డబ్బులు? చాలా కదండి. సో ఈసారి అయితే టీడీపీ వస్తుంటారు. అయితే ఏమో సార్, జనం అది వాళ్ళ మనసులో ఉన్నది. జనాలు ఏమనుకుంటున్నారు? అవునండి, ఇది కలిసి ఊపు ఉంటది. సరిమిలాగా రావడం మైనస్. వైఎస్ఆర్కే మైనస్ అంటారా? మైనస్ అండి. ఆవిడ నాన్నగారు ఓట్లు 2.5 వెళ్తుంది కదండి. 10లో 2.5 వెళ్తా అంటారా?
ప్రజలు దృష్టిలో ఉంది కదా, ప్రజల దృష్టిలో ఉంది కదండి, మనం ఏం చెప్పడం కదా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందండి. బాగుంది. సార్ వస్తారంటారా? ముఖ్యమంత్రి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. దుర్గాప్రసాద్ అండి. చెప్పండి కదా సార్, ప్రతిపాడు ఎవరు వస్తే బాగుంటది? వాళ్ళు మన వైసీపీ వైసీపీ అండి, సుబ్బారావు గారు. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏం నచ్చింది మీకు? పర్లేదు, బాగానే ఉందండి. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? పరిపాలన అంటే మనకు ప్రస్తుతానికి మనకు పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు వస్తే బాగుంటదండి. పత్తిపల్లి వరపల్లి సత్యప్రభ గారు నెగ్గి సూచనలు ఉన్నాయండి. ఓకే, ఎందుకంటారు జగన్ గారి పరిపాలన వేసి చెందారండి. గతంలో ఈయన చనిపోరు కదా, రాజయ్య గారు గతంలో చేసి ఉన్నారండి పత్తిపల్లి. ఓకే, ఉచిత వైద్య శిబిరాలు చేసి ఉన్నారు. దాని మీద ప్రజల్లో నానుడు ఉందండి. సో జగన్ గారి పరిపాలన ఉందంటారు? జగన్ పరిపాలన పప్పు బెల్లం పథకాలని వేసి ఇప్పుడు జనాలు అప్పులో నెట్టాడండి. దానివల్ల జనాల్లో అసంతృప్తిగా నెలకొంది. సంతృప్తి అంటారా జనాలు? ఓకే, ఈసారి అయితే టీడీపీ జనసేన కూటమి వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఏమండి, ఇది రాజధాని లేదు, పోలవరం ఆగిపోయింది, ఇది కదా ఆగిపోయింది, మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది కదమ్మా. మొత్తం జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా పథకాలు ఏముందండి, పథకాలు అప్పులు చేసి పథకాలు. ఓకే, అప్పులు చేసి పథకాలు ఇట్లా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం పక్కన హైదరాబాద్ వాళ్ళు చూసి మనం చూసి నవ్వుతున్నారండి. హైదరాబాద్ చూసి మన ఆంధ్రప్రదేశ్ చూసి నవ్వుతున్నారు. ఏంటి వ్యవస్థ అయిపోయి మొత్తం ఇలా సరైన సత్తా తీర్చుకున్నారని చెప్పి సార్. మరి ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఊరుపుడు సత్యప్రభ గారు ఇంకా అసలు చూసుకుంటే పని లేదన్నా. సుబ్బారావు గారు ఇచ్చే వైసీపీ నుంచి పని అవుతుంది. ఇప్పుడు రెండు సార్లు నెగ్గారండి, ఇప్పుడు కూడా మాకు ఏం చేసింది ఏం లేదండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? కంపల్సరీ అండి, కన్ఫామ్ గా 260 సీట్లతో కన్ఫామ్ గా ఏర్పాటు చేద్దాం. 260 సీట్లు 160 సీట్ల 160 సీట్లతో కన్ఫామ్ ఏర్పాటు చేద్దాం. ఓకే, చూసుకుంటే పర్లేదండి. వేవ్ అలా ఉంది కదండి, మొత్తం ఒకసారి ఎలక్షన్ డేట్ ఇచ్చిన తర్వాత చూడండి మొత్తం మారిపోతే వ్యవస్థ అంతా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ప్రతిపాడండి ఎవరు వచ్చినా ఏదైనా దాన్ని మెయింటైన్ అంటారు కదా, మెయింటెనెన్స్ చేయాలి, మంచి వాళ్ళు అయితే బాగుంటుందని అభిప్రాయం అండి. ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఎలా ఉందంటే జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది సార్. ఎవరిని కించపరిచేలా కాదు, అంటే లేనోడికి అందుతలేదు, ఉన్నోడికి అందుతుంది. అది నిజం అంటారు? అది నిజమండి, పక్కా నిజం. ఉన్నోడికే పెడుతున్నాడు తప్ప లేనోడికి ఎవరు పెట్టరు. ఓకే, రాజధాని గురించి ఏమంటారు మీరు? రాజధాని కోసం అయితే మహం కష్టం సార్. అది 3 రాజధానులు అన్నది కాదు, కానీ ఒక రాజధాని ఏదో ఏర్పడితే ఏదో బాగుండు. ఓకే, ఇంకేం నచ్చితే ఇంకేం నచ్చాయి పరిపాలన? నచ్చింది అంటే అండి ఇదే మనం మాట్లాడుకున్నదండి. అంటే ఇప్పుడు నేను ఇళ్ల స్థలం కోసం పెట్టాను సార్, రీజన్ ఏంటన్నది రేపు పక్కన పెట్టేశారు. 3 టైమ్స్ ఇచ్చాను, 3 టైమ్స్ రీజన్ పక్కన పెట్టేశారు. మన లేని వాళ్ళకి అంటే ఇవ్వాలి కదా, మరి ఇచ్చిన వాళ్ళు అందరు లేదు, అందరూ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఇది ఇచ్చేస్తాను, ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకే ఇచ్చాడు. మరి అది ఇంకా మరి ఇంకా లేనోడు ఇంకెప్పుడు పైకి వస్తాడు? ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటుందంటారా? ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటది కదా సార్, మరి ఖచ్చితంగానే అది 99% గ్యారెంటీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? ప్రతిపాడులో వరపల్లి సుబ్బారావు గారు వస్తే బాగుంటదండి, వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటదండి. ఓకే, ఎందుకని? పథకాలన్నీ ప్రజలకి ఖచ్చితంగా అందుతున్నాయండి, సంక్షేమ పథకాలన్నీ. ఓకే, అందుకోసం జగనే మళ్ళీ రావాలండి. టీడీపీ ప్రభుత్వం వస్తే ఎవరికి ఏమి అందవండి. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు అంటున్నారు జనాలు. అభివృద్ధి అంటే అండి, ఇప్పుడు అభివృద్ధి జరగడానికి పథకాలన్నీ ప్రజల మీద పెడుతున్నారండి. అభివృద్ధి జరుగుతున్నట్టే కదండి. రోడ్లు వేయడం కానీ ఎందుకు వేయట్లేదండి? ఎవరో రావడం కానీ రాజధాని మీద క్లారిటీ లేదు. నెలకు రాజధాని అన్నారు, మొన్న 3 అన్నారు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్. ఎందుకు లేదండి అభివృద్ధి? రోడ్లు అవి చేస్తున్నారండి, పెట్టేవాళ్ళు అలాగే పెడుతుంటారండి. ఓకే, ప్రభుత్వం అయితే అంతా మంచిగా చేస్తుంది అందరికి కూడా. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, టీడీపీ జనసేన ఎన్ని కలిసినాయండి, వైసీపీ పక్క వస్తుందండి. ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? ఒక 120, 130 సీట్లు వస్తాయండి. మరి లాస్ట్ టైం ఎటువంటి పథకాలు 150 వచ్చినాయి కదా, మరి ఈసారి ఎంత తగ్గుతున్నాయి అంటారు? తగ్గడం అంతా ఏముందండి, కొన్ని చోట్ల చేంజింగ్ అవుతుంది కదండి, దాని వల్ల మారే అవకాశాలు ఉన్నాయండి. మరి ప్రతిపాడులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందుకని సార్? సంక్షేమం ఉంది కానీ జగన్ ప్రమాణం అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదంటారు. ఓకే, సంక్షేమం ఉందండి, అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి లేదంటారు. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? కన్ఫర్మ్ గా. సరే, ప్రతిపాడులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందంటారు టీడీపీ అభ్యర్థి?
రాజా ఆవిడండి సత్యప్రభ గారు సత్యబాబు గారు ఓకే ఆమెకి ఇస్తా వస్తానంటారా వచ్చేస్తాను నమ్మకంగా అయిపోద్దండి నమ్మకం కన్ఫర్మ్ అండి ఓకే ఈసారి ఎవరు వస్తే బాగుంటది జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తే బాగుంటది అంటారు ఇక ఆయనే కొద్దిగా బాగా చేశారు కదా. ఏ నచ్చింది నేను పరిపాలన మీకు ఏమి నచ్చింది అని ఇచ్చిన గారికి తక్కువ పోవడం కదా ఇంతమంది కదా ఇంతమంది ఇప్పుడు ఇచ్చిందే కొత్త తక్కువ కదా ఏం చేస్తున్నారు నాకు అయితే కొంచెం బాధలో ఉన్నాను అనుకోండి కష్టపడుతున్నాను వ్యాపారం డబ్బులు లేక చేతిమంది బళ్ళు అయ్యి ప్యాచ్ పడుకు చిన్న చిన్న పాటలు తీసుకుంటాం మరి ఇంత ఇలాగా ఇంత ముందు కూడా నేను చూడలేదు సరే వస్తానంటారా ముఖ్యమంత్రి అవుతారు సెకండ్ టైం ఏమో చెప్పలేము ఎందుకని ఎంత బాగా చేస్తున్నప్పుడు రావాలి కదా రావాలండి జనంలో ఏమైనా డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఇస్తారు అంతే అంటారా లాస్ట్ టైం ఆ రోజు డబ్బులు తెలంగాణ ఏం చేశారు అలా కూడా చేసి కూడా ఉంటారు కదండి ఓకే తెలంగాణ ఏమైంది మరి కేసీఆర్ బాగా చేశాడు కదా మరి అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారంటే ఓర్ని ఓట్లు వేసారు ఆయన ఏమైనా పోనాయి ఓకే ప్రజలకి ఎంతకంత సంతోషపడాలండి దేశాన్ని ఎంత పెట్టేస్తారు ఉంటారు ఎవరో నాలుగు ఇటువంటి చేసినా ఎక్కువ వేసిన వచ్చేస్తాయి కదా మరి జనసేన వస్తే బాగుంటుందా టీడీపీ వస్తే బాగుంటుందా టీడీపీ ఎందుకని జగన్ పరిపాలన బాగలేదా ఏం బాగలేదు ఏం బాగలేదు అంటారు కదా అసలు ఏం బాగలేదు కొంచెం బాగుంది కొంచెం బాగలేదా కొంచెం బాగుంది కొంచెం బాగలేదు సార్ ఏ నచ్చింది ఏ నచ్చలేదు మీకు ఏం లేదు సార్ నేను డ్రైవింగ్ చేస్తానండి డ్రైవింగ్ చేస్తారు ఓకే ఇబ్బంది కదా సార్ నాకు ఇబ్బంది కదండి రోడ్లు బాగుగా ఓకే సో రోడ్లు అయితే బాగుందంటారు ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరు సుమంత్ చెప్పండి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు జనసేన ఎందుకని జనసేన వైసీపీ వచ్చి ఏం చేసిందండి ఏం చేయలేదంటారా చేయలేదండి ఓకే ఓన్లీ ఈ పథకాలు ఒకటి ఇస్తారండి ఓకే రోడ్లు చూస్తేనేమో రోడ్లు బాగోలేదండి ఆ రోడ్లు చేసేది ఏది లేదు కానీ పథకాలు మాత్రం ఇస్తారండి అది నచ్చలేదు ఓకే జనసేన వస్తే ఒకవేళ మారుతుందని టీడీపీ జనసేన కలిసింది కదా వస్తుందంటే ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం వస్తుంది పక్కాగా ఓకే థ్యాంక్ యూ ఎవరు వస్తారన్నది ఈ సంవత్సరం వద్ద మనకు ఆరోగ్యం అంత ఇది లేదండి లేదా ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉందా జనాలు బాగా ఉన్నారా సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారైనా ఏమండి మరి అదుటువంటి రాసి పెట్టి ఉండాలి అది ఓకే థ్యాంక్ యూ అండి నెలకు 3,000 ఇస్తున్నాడు పిల్లలు డబ్బులు ఎత్తున్నాడు బట్టలు ఎత్తున్నాడు జోళ్ళు ఎత్తున్నాడు బియ్యం ఉచితంగా ఎత్తున్నారు స్కూల్లో కుట్లు ఎత్తున్నారు మనవరాళ్ళకి నాకు 3,000 రూపాయలు ఇస్తున్నారు పడి ఓపు లేదు ఆయన లేకపోతే తిండి లేదు మాకు టీడీపీ ఎక్కువ ఇస్తున్నారు కదా వాళ్ళు కూడా నమ్మకం లేదు పెట్టినోడు మీరు సాంబార్ వేసి పెట్టినా మీరు తిన్నది నమ్మకం మాకు మాంసం వేసి పెడతా ఉంటారు పెడతారో పెట్టరు ఓకే సార్ అయితే జగన్ వేస్తారు మీరు గ్యారంటీ అండి ఆయన వస్తారండి నేను వేయడమే కదా వస్తారు పక్కాగానండి నమ్మకం ఓకే థ్యాంక్ యూ అండి ప్రతిపాడు ఎవరు వస్తే బాగుంటుందండి టీడీపీ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటారు అంతే అది ఇప్పుడు ఇక్కడ వైసీపీ బాగోక ఏమంటారండి జగన్ గారి పరిపాలన నచ్చలేదా ఏం చేయలేదంటారండి ఏం చేశారు పథకాలు వేస్తున్నారు చాలా 2,67 కోట్లు అకౌంట్ వేసని చెప్తున్నారు ఆయన సరేండి మామూలుగా ఆడ జరబడిగా వేస్తారు ఒక రోజు జరబడిగా వేస్తారండి ఇక్కడ మీరు చెప్తారు అమ్మరు బండి మట్టి తోలుచుకోవాలంటే ముందు వాళ్ళకు 200 వెళ్ళాలా ఇక్కడ ప్రతి ఒక్కడిగానే ఒక బండి ఈ పరిపాలన వచ్చి కానీ బండి మట్టి తోలుచుకోవాలంటే ముందు వాళ్ళు కట్టాలి ఇక్కడ కట్టాలా పోయిందండి అది ప్రతిదానికి చాలా దారుణం ఓకే సో సార్ అయితే మారుతున్నారు ప్రభుత్వం మారాలి మారకపోతే ఇంకెక్కడ మమ్మల్ని తుప్పలు పడేస్తారు వ్యాపారాలు చేయరుగా ఓకే మామూలు గేదెలు కానీ పడవే మాకు ఏం తెలుస్తుంది మాది ఊరు కదండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగానే ఉంది జగన్కే ఉంది పరిపాలన మీకు ఈ పథకాలు అవన్నీ పిల్లలకి కానీ వాళ్ళు ఏజ్ 45 అక్కడ నుంచి వాళ్ళకి అయ్యి మరి గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా అందుతున్నాయి పెన్షన్లు ఇంటికి వస్తున్నాయి క్వార్టర్ ఇంటికి వస్తున్నాయి ఇంకేంటండి ఓకే ఈసారి వస్తుందంటారా 10 భాగం వస్తుంది అనుకుంటున్నాం 100% ఇంచుమించుగా వస్తుంది అనుకుంటున్నాం టీడీపీ జనసేన కలిసింది కదా ప్రభావం ఉందండి వాళ్ళకి ఎవరేడు ఎవరెత్తాడు పవన్ కళ్యాణ్కి ఏదో కేకలు పెడవలు అసలు రాజకీయాలు పనికొచ్చే మనిషి అని అతనే చింపేస్తాను చెప్పులు ఎత్తి చేతులు ఎత్తి రాజకీయ నాయకుడు చేసే పనులు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి ఆయన చెప్పలేండి మీరు చెప్పండి నేనేం చెప్పలేదండి
ఏం పేరు మీ పేరు? సతీష్. చెప్పండి సార్, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ ప్రభుత్వం అంత బాగలేదు కాదు. వాళ్ళు ఏం నచ్చలేదు ఆయన ప్రభుత్వంలో? వచ్చేదంటే తిరుపతిలో లడ్డూలు, అలాగే తిరుపతికి సంబంధించిన మొత్తం అన్ని కూడా వాళ్ళు హ్యాండ్ చేసుకోవడం. అలాగే రోడ్ అసలు బాగాలేవు. అసలు ఏపీలో రోడ్లే బాగాలేదు. కాకినాడ రోడ్డు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితేనే ఎవరైతేనే మొత్తం అసలు రోడ్డే బాగాలేదు. రోడ్డే బాగోలేదు. ప్రభుత్వం కూడా అంతగా ఏం పాలించట్లేదు. సరే, టీడీపీ జనసేన వద్దంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? కానీ కొన్ని ప్లస్లు ఉన్నాయి. అలాగని శాంక్షన్ ఇవ్వడం, రేషన్ మన ఇంటికి రావడం, నాకైతే ఈ రెండు అనిపించి మిగతా అన్ని ప్రతి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇల్లు ఇవ్వడం కూడా చాలా వరకు మోసం ఉంది. ఉన్న వాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ఇల్లు ఏం లేవు. అక్కడ కూడా చాలా రాజకీయం జరిగిపోయింది ప్రతి ఊర్లో కూడా. మా ఊర్లో అయితే ప్రత్యేకంగా 800 యూనిట్ మొత్తం రాష్ట్రాలండి. ఇది కూడా మాదే హైయెస్ట్. మొత్తం మా ఊరు ప్రత్యేకంగా 800 యూనిట్ రావడం జరిగింది. ఆ యూనిట్ అంతా కూడా అంతా మోసమే. మొత్తం లేని వాళ్ళకి తక్కువ, ఉన్న వాళ్ళకే ఎక్కువ. ఉన్న వాళ్ళకంటే పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారంటారా? పార్టీ వాళ్ళని కాదు, కూడా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది తప్ప అసలు లేని వాళ్ళకన్నా ఇల్లు రాలేదు. వచ్చినా 20% అంతే, 80% ఉన్న వాళ్ళకే వచ్చాయి. ఎదర్ సైట్లను కూడా వాళ్ళు క్యాష్ చేసుకుని అమ్ముకోవడం కూడా జరుగుతుంది. ఏం బాగోలేదు, అది మాత్రం ఏం బాగోలేదు. అయితే తీసుకున్న వాళ్ళు ఓటేయాలంటే వేస్తే తప్ప ఇంకా అంత ఏం కాదు. తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి మేము జనసేనకే వేస్తాం. అలాగే తెలుగుదేశం వేస్తారు, తెలుగుదేశం వేస్తారు. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన కలిపి వస్తేనే మంచిది. అయితే జనసేన కాకపోయినా తెలుగుదేశం అయినా రావాలి. థ్యాంక్ యూ సార్. ప్రతిపాడు ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఎవరు వస్తే ఊరు డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇది నియోజకవర్గం కానీ ఊరి నుంచి ఎవరు అయినా లేరు కదా ఇప్పుడు. ఎవరు వచ్చినా సరే ఊరు డెవలప్ చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? నాకు నచ్చలేదండి. మీకు నచ్చలేదు? ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా? ఖచ్చితంగా దానికి వేస్తాం. దానికి వేస్తారు. చూడాలి కదా, మార్పు చూడాలి కదా. మార్పు. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తే బాగుంటది. మోస్ట్ మాపేడాను, ఇరగ వీరప్పను, బిల్లాడన్, గౌద్ ఇబ్రహీం, అసలు మిగతా తర్వాత మోస్ట్ మాపేడాను జగన్ అయితే రాడు. టీడీపీ జై టీడీపీ జై సేన మాది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? సత్యబాబు అండి. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చెప్పుకుని వైఎస్ఆర్ వచ్చారు బాగుంటుంది ఉన్నారండి. అది వైఎస్ఆర్ ఏం నచ్చింది పరిపాలన మీకు? అమ్మఒడి ఇస్తున్నాడు, చెయ్యవత ఇస్తున్నాడు, రైతులకు డబ్బులు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలండి? ఇంకా ఎవరు చూసినా అదే అంటున్నారండి. మరి ముఖ్యమంత్రి సెకండ్ టైం వస్తారంటారా? అనుకుంటున్నారండి అందరూ వస్తుందని అనుకుంటున్నారు. ఏమో ఏమో చెప్పండి. అతని నుంచి ఎవరు చేయలేరు అంటారు. ఇటువంటి పరిపాలన చేసి వీళ్ళు ఎవరు వస్తే బాగుంటది? మాకు జనసేన అండి. మాకు జనసేన, తెలుగుదేశం జనసేన. జనసేన అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా లేదా అభిమానులు? మీరు అభిమానాన్ని కాదండి, పరిపాలన కరెక్ట్ కాదండి. అభిమానత్వం కూడా జగన్ గారి మీద కూడా అభిమానం ఉంది మాకు, కానీ పరిపాలన కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదంటారు. ఏం నచ్చలేదు మీకు? ఏదని ఒకటైతే చెప్పచ్చు, వైన్స్ లో బాగాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళనే పట్టుకున్నాడు తప్పించి అసలు జెంట్స్ ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓన్లీ లేడీసే అంటున్నాడు. జెంట్స్ అంతా రోడ్డు మీద పడిపోయినా పర్లేదు, జెంట్స్ అంతా ఎలా తిన్నా పర్లేదు, మందు అయి చచ్చిపోయినా పర్లేదు, ఆ మందు ఎలా ఉన్నా పర్లేదు. వాడికి మెయిన్ లేడీస్ కావాలా. లేడీస్ మరి లక్షలు ఇస్తున్నారు, వీళ్ళు కొంపలు గింపలు లేడీస్ పేరు మీద రాస్తున్నాడు. ఈ లేడీస్ ఏం చేస్తున్నారంటే మగాన్ని వదిలిపాటు తెంగుతున్నారు. నువ్వు లేకపోతే నాకు కొంప ఉందో ఎదవలారా, మీరు లేకపోతే దెంగేయండి, ఇంకోటి ఉంచుకుంటానే అంటున్నారు. అలా ధైర్యం వ్యాపారం ఇక్కడ. అదే అంతే. అంత వస్తారు. ఏం నచ్చింది పరిపాలన మీకు? అన్ని మంచిగా వచ్చేస్తున్నాయి. అది ఎక్కడికి వెళ్ళక్కలేక అది ఆడికి వెళ్తే పెయింటింగ్కి వెళ్ళాలి, అడికి వెళ్ళాలి, ఇల్లు నిన్నాలన్న ఎవరింటికి వెళ్ళక్కలేదు ఇప్పుడు. అదండి. ఈసారి గెలుస్తారంటారా? వెళ్తారండి. బాగా ఉంది. ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు? పర్లేదు సార్, మునుపటి మీద బెస్ట్ అంటారు. అదే ఏం నచ్చింది అంటారు? విద్య, హాస్పిటల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. మిగతావి ఎలా ఉన్నా కొద్దిగా ఇవైతే బాగున్నాయి సార్. బాగుంటుందంటారు? మళ్ళీ జగన్ బాబు వచ్చి బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏంటంటే మాకు ఏదో కొంత లోటుపాట్లు చేస్తానండి. ఓకే, ఈసారి జగన్ వస్తే బాగుంటుంది అంటారు. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది పత్తిపాడులో? ఏమంత ఐడియా లేదండి. జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఈసారి వస్తారంటారా? ఏమో తెలియదు. తెలీదా? జనాలు ఏమనుకున్నారు పథకాల గురించి?
ఏం తెలియదండి నాకు. ఏం తెలియదా? ఓకే. ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? పత్తిపాడులో మా ఊరిపల్లి రాజు గారు ఉంటే బాగుంటుందండి. మరి ఆయన లేరు, ఆయన సతీమణి వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. సత్యప్రభ గారా? ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? దగ్గర పరిపాలన ఏముందంటే మామూలుగా ఇంకా అలాగే ఉంటది. ఏదంటే ఉన్న వాళ్ళకి ఏదో తిన్నట్టు ఉంటది, లేని వాళ్ళకి లేనట్టు ఉంటది. ఇది కూడా తర్వాత ఏముందంటే కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఉన్న అనుసరులు వాళ్ళని బట్టి వాళ్ళ దగ్గర నాకు 6.5 వచ్చిందండి. కనీసం 60 సంవత్సరాలు ఎత్తని చెప్పన్నారు. ఏమీ లేదు. నా పిల్లలు నన్ను చూడరు. ఏదన్నా ఉంటే ఏదో ఆఫ్టింగ్ చేసుకుంటాను, ఏదన్నా లారీ మీద డ్రైవర్ నేను 60 దాటిపోయి చెప్పి ఎవడ కూడా కాకత్తలేదు. కనీసం ఇప్పుడు లేదు మా ఇంటికాడ. ఏమైనా అడిగితే ఉందా మీ అబ్బాయి కారు ఉందని చెప్పి అంటున్నారు. కారు తీసాడు 3 లక్షలకే 80,000 అమ్మేసాడు. అది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ అయితే వైసీపీ ఉందండి. వైసీపీ ఉంది. ఓకే. ఎలా ఉందండి జగన్ పరిపాలన? బాగుంది కదండి, అన్ని సంక్షేమ పథకాలు అన్ని అమలు పరిచారు. ఓకే. ఇప్పుడు ఈసారి ప్రతిపాడు అప్పుడు రెండు సార్లు అయిందండి, ఇది 3సారి అవుద్ది. అదే అండి. ఓకే. అంటే ఈ సుబ్బారావు ఇచ్చారు కదా, సుబ్బారావు గారు ఒకసారి చేశారు వైసీపీలో, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసిందా? ప్రభావం ఉండదంటారా? ఇక్కడ ఏముండదండి, పెద్దగా ఏముండదండి. అది వైసీపీ అంటే వైసీపీ. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగుంది. జనాలు ఏమనుకుంటున్నారు? బాగుంది, ప్యాకింగ్ బాగుంది. ఉంటారండి, వాళ్ళు ఉంటారు, ఇట్లు ఉంటారు, మా మట్టికి మాది. ఓకే. అది ఓకే. ఈసారి వస్తుందన్నారు. ఇప్పుడు మన సుబ్బారావు గారికి ఇచ్చారు కదా. అవునండి. బాగుందండి. బాగుందంటారు. ఓకే. జగన్ ఏముంది ఇప్పుడు మామూలు ఎవరికి ఏం పెట్టాడన్నా, చేసే వాళ్ళకి ఏం చేయడానికి చేయలేదు కదా ఇది. ఓకే. మా కష్టపడే వాళ్ళకి ఏం చేయలేదన్న. ఏం చేయలేదంటారు? ఏ కష్టపడి బతికేవాళ్ళు తప్ప ఏ కష్టపడే వాళ్ళకి అయితే ఏం చేయలేదన్న. చేయలేదు. చంద్రబాబు చంద్రబాబు ఉన్నప్పుడల్లా రేట్లు తగ్గా మనకి కష్టపడేటప్పుడు కష్టపడినట్టు ఉన్నాయి. ఓకే. సో సార్ టీడీపీ వస్తున్నారు. పైన మరి టీడీపీ జనసేన కలిసింది కదా. టీడీపీ పక్కా అన్న సార్. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారా టీడీపీ జనసేన కూటమి? పక్కా. ఓకే. థ్యాంక్ యూ. మహేశ్వరరావు చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏది వచ్చినా మంచిదే. ఏది వచ్చినా మంచిది. జగన్ పరిపాలన ఎలా ఉంది? అందరూ అంతేనా, ఆయన రాజకీయవేత్తలు అంతా వాళ్ళ స్వలాభం కోసమే. ఓకే. ఎవరు వచ్చినా అంతే. గురుగారు మీ పేరు? జగదీష్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ప్రతిపాడులో? మొత్తం ప్రజెంట్ మటుకి టీడీపీలో ఉన్నాను. టీడీపీలో. ఓకే. ఎవరు సత్యప్రభ గారా? కన్ఫర్మ్ సీటు అర్థమైంది లేదు తెలియదు. ఆమెకి ఇస్తే బాగుంటుంది అంటారా? పర్లేదు, యావరేజ్ చూసుకుంటానని చెప్పేసి అన్నారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అండి? ఎవరు వస్తే పర్లేదు, బాగా చేసే వాళ్ళు వస్తే. ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా ఉంది? అంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. మరి చంద్రబాబు అనుకుంటున్నారు. ఎందుకని? కొద్దిగా డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ గురించి అంటే ఈయన డెవలప్మెంట్ చేయలేదంటారా? చేయలేదంటే లేదంటే దగ్గర. థ్యాంక్ యూ. మీ పేరు? రాజన్. చెప్పండి సార్, ఎవరు వస్తే ప్రతిపాడులో? చంద్రబాబు నాయుడు. టీడీపీ. ఎవరు క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది? సత్యప్రభ గారు, సత్యప్రభ గారు. ఓకే. వస్తారంటారా? ఆమెకి ఇస్తే వస్తారండి. పక్కా వస్తారు. చెప్పండి సార్, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? నేనైతే పక్క జనసేన అండి. జనసేన. ఓకే. టీడీపీ జనసేన కలిసింది కదా, ఇలా వస్తుందంటారు ఇక్కడ? వస్తుందండి. ఎవరు క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది? ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తే మేము వేస్తాం. సత్యప్రభ గారు టీడీపీ నుంచి. అవునండి. వస్తారా? వస్తారండి. ఎందుకు రారు? ఈసారి పక్కగా వస్తారు. ఎందుకంటే జగన్ గారి పరిపాలన అంతగా లేదండి. ఏం నచ్చలేదు మీకు? నచ్చలేదండి. ఏం నచ్చలేదంటే ప్రతిదీ కూడా. ఓకే. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? పర్లేదండి, మనకేం చేసేది లేదు. మనకేం చేసేది లేదండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఉందండి, పర్లేదు, బాగుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? అసలు ఎవరైనా పర్లేదండి. ఎవరైతే ఉందండి మనకేం చేస్తారు. ఎవరైనా బాగుండదు అంటారు. ఓకే. జగన్ గారు వస్తే ఏం నచ్చిందమ్మా పరిపాలన మీకు? ఇంకా మళ్ళీ వస్తారంటారా సెకండ్ టైము? దేవుడి దయ అంటారు. అమ్మా ఏం పేరమ్మా? చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద? ఎవరైతే బాగుంటదండి ఏమో తెలాలి కదండి. జగన్ గారు ఎలా చేస్తారమ్మా? బాగానే చేస్తున్నారు. ఈసారి వస్తారంటారు ఆయన? ఓట్లు వేస్తారు కదా? అదే ఓట్లు వేస్తారు. బోర్డు పెట్టి కేసీఆర్ ఆయన రానిస్తారా ఈయనకి వచ్చింది.
ఏమో వచ్చే సంవత్సరం ఎవరు ఎలా ఉంటుందో మనకు తెలియదు. తెలియదంటారు. ఓకే, బాగుంటది. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? తెలీదా మీకు ఏమని? మీ పేరు చెప్పండి సార్. సరే ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? ఏం చెప్తాండి, ప్రస్తుతానికి అయితే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకని? లేబర్ కి చూస్తారు. జగన్ గారు కోట్లేదా? పని అవ్వట్లేదు, రేట్లు ఎక్కువ అయిపోయి మాకు లేబర్ ఏం కొనుక్కొని తినలేకపోతుంది. ఓకే, అంటే జగన్ గారు పథకాలు చాలా ఇస్తున్నారు కదా. పథకాలు ఇస్తాను, రూపాయి ఇస్తాను, 10 రూపాయలు లాభం లాస్ట్. ఓకే, మరి సార్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుండదు ఇక్కడ? రాజుగారు అలా మెసేజ్ గారు ఇస్తే బాగుంటుంది. సత్యప్రభ గారు. ఓకే, చెప్పండి మీరు చెప్పండి. సత్యబాబు గారు. సత్యప్రభ గారు. సో మీ పేరు? సీనండి. చెప్పండి సార్. ఏముందండి ఇంకా టీడీపీ వస్తే బతకలేమంటారా? ఎందుకంటే అంతేండి, ఇంకా ఆ స్వార్థం వాళ్ళ గురించి చూస్తారు తప్ప మా గురించి చూడరు. అది రూపాయికి వేసి 10 రూపాయలు వేస్తున్నారండి. రూపాయి పదికే ఉంటలేదండి రేట్లు. ప్రతిదీ రోడ్డు మీద కూర్చుంటున్నామండి. ఏది చేస్తే సరే ఏమీ లేదండి మాకు. ఏమీ లేదండి. దాని వల్ల టీడీపీ వస్తేనే మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి లైన్ లో పెద్దవాళ్ళండి. సత్యప్రభు గారు. సత్యప్రభు టీడీపీ ఎందుకంటారు? జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే మార్పు పడాలి కదండి? మార్పు. ఓకే, అంటే ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? దాదాపు 7 సంవత్సరాల బట్టి నుంచి కూడా రోడ్లు అలాగే ఉన్నాయండి. అసలు మాకైతే రావడానికి ఎలసరి రావాలంటే భయం వేసేదండి. ఇప్పుడంటే అండి ఇప్పుడు కోరి వాళ్ళు కట్టని బూడిదని రాయని అవి వేసి కొంచెం గోతులు కప్పెట్టారండి. లేదంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందండి బాబు? అసలు రావాలంటే భయం అండి. మా పాపకంటే ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకెళ్లి లోపల కుట్లు కూడా ఇడిపోయాయండి. అంత అలా ఉండేయండి రోడ్లు. చాలా ఘోరంగా. ఎవరు వచ్చినా సుఖం ఉందండి. ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవడం తప్ప ఏముందండి? 7 సంవత్సరాల బట్టి నుంచి పడుతున్నామండి పొరవకలు. ఇలా రమణపేట దాటిని కంచి కూడా గుంటువనిపల్లి అండి. అవునండి. థ్యాంక్ యూ. సార్ వేయాలని కోరుకుంటాం మేము రోడ్లు. జనసేన అయితే జనసేన. ఎందుకని మేడం జనసేన? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే జనసేన అభిమానం అండి? అభిమానం కాదు, చేంజ్ కోరుకుంటున్నాను. చేంజ్ కోరుకుంటున్నారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదండి, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? అది ప్రజల చేతుల్లో ఉంటుందండి, అలా తెలుస్తున్నాం. ఏపీలో అంటే ఏమని చెప్తామండి, పథకాలన్నీ తీసుకున్న వాళ్ళు కొందరు అటుకేస్తారు. తీసుకునే వాళ్ళు దీనికి అదంటే ఇందులోని ఒకటి ఏంటంటే పాయింట్ ప్రజెంట్ డెవలప్మెంట్ ఈ పథకాలకి ఇస్తున్నాడు తప్పితే డెవలప్మెంట్ చూడడానికి ఏపీ లేదండి. దాని గురించి మరి ఒక కుటుంబంలో పొందిన వాళ్ళు ఉన్నారు, 70% పొందిన వాళ్ళు వేస్తారు. మరి రావాలని అది రావాలని ఇది ఏదోటి మరి మొత్తానికి. ఓకే, జనాలు ఏమనుకున్నారు? ఇక్కడ టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన టీడీపీ కలిసిందంటే రెండు కలడంలోనే ఇక్కడ పార్టీ కాదండి, వ్యక్తులు ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఓకే, సత్యప్రభ గారు ముఖ్యమా ఇక్కడ సుబ్బారావు గారు ముఖ్యంగా జనాలు? ఎట్లంటే సుబ్బారావు గారు అంటే మరి ముందు చేసే అనుభవం ఉంది కాబట్టి ఆయన పాయింట్ మంచిది అనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. చెప్పండి సార్, ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి ఉంటుందండి. ఓకే, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలండి. అభివృద్ధి అడుపు తెంగాలంటే జగన్ గారు రావాలండి. ఓకే, అది అంతకన్నా ఏం చేసేదండి అంటే అందరూ చెప్పలేరు, కొంతమంది చెప్తారు. ఇక్కడ అదే సత్యప్రభు గారు వస్తారండి. అంటే పెద్ద ఆయన సుబ్బారావు, ఆయన ఆవిడ తాతయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారండి, ఒకసారి డీసీ చైర్మన్ చేశారు. అన్ని అంతమానం ఆవిడకి ఆయనకి ఎందుకు ఇస్తారండి అవకాశం? సత్యప్రభు గారు అన్న ఆవిడ కష్టపడి తిరుగుతుంది, అన్ని రకాలుగా ఆవిడ జనాలుగా ఆధారంగా అవుతుంది. మాట ఇచ్చారండి ఆవిడకి. ఇంక అవదండి. ఓకే, సరే అయితే సత్యప్రభు గారు వస్తారండి. సత్యప్రభు గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సత్యప్రభు గారు 35,000 40,000 మెజార్టీలకి వస్తారండి. వన్ సైడ్ అయిపోయారండి. ఓకే, ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది? సత్యప్రభ గారు వస్తే బాగుంటుంది. సత్యప్రభ గారు టీడీపీ. ఎందుకని సార్ బాగుంటుంది? నా రాజా గారు వల్ల ఆయన చాలా చేశారు. స్టార్టింగ్ లో ఆయన లేరు పాపం, ఆయన వల్ల ఆయన లేకపోయినా అలా మిస్సెస్ ని గెలిపిందారని మేము అందరం అనుకుంటున్నాం. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన ఉందంటారు? బాగోలేదండి, అసలు బాగోలేదు. ఏం నష్టం మీకు? నష్టం అని కాదు, ఓవరాల్ బాగోలేదు. మనకి ఏం రాలేదండి, పథకాలు అలాంటి ఏం రాలేదు, కానీ నాకు నప్పలేదు అంతే ఆయన పరిపాలన.
రాజధాని మీకు ఎందుకు ఒకటి కావాలా 3 కావాలి? ఒకటి చాలండి, ఎందుకంటే ఉన్నది ఒకటి దిక్కులేదు కానీ మళ్ళీ 3 ఎందుకంటే ఉన్నదాన్ని కూడా నిర్వహణ లేదు, మళ్ళీ 3 అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు మీరు? చంద్రబాబు వస్తే బాగుంటారు. చంద్రబాబు గారు మంచిగా చేస్తాం. ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? అంతేం చేస్తారు. ఏం చేయట్లేదు. ఓకే, చంద్రబాబు బెటర్. మరి ఇక్కడ టీడీపీ నుంచి సత్యప్రభ గారికి ఇచ్చారంట కదా? ఇచ్చారండి. వస్తారా ఆమె? వస్తారండి. టీడీపీ జనసేన కలిసింది కదా? 2 వస్తాను, జనసేన 2 వస్తాయి. 2 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగుదేశం చేద్దాం. తెలుగుదేశం ఎందుకని? ఎందుకంటే మనకి నాన్నగారు చచ్చిపోయినప్పుడు కూడా మనకి డబ్బులు పడడం కూడా ఆయన ద్వారా. ఓకే, మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, ఆయన పరిపాలన కానీ ఇద్దరు మరి మనకి ఏంటంటే ఎప్పటి నుంచి చేసేది తెలుగుదేశం, దాని మీద తెలుగుదేశం చేద్దాం. తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి. ఈసారి వస్తారంటారా ఆయన? ఏమని దేవుడు ఇష్టం అండి. దేవుడు ఇష్టం. దేవుడు ఇష్టం అంటారా? మనం కూడా వచ్చేది ఆయన. మనం ఎలాగేస్తామండి. ఏం వచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? డబ్బులు వేసారండి 40 సంవత్సరాలకి. ఇంకా రుణమాఫీ ఇచ్చారు. ఓకే, మరి జనాలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ నేను వేస్తాను, జగన్కి వేస్తాను. మరి ఎవరు కూడా మనకేం చేస్తుంది? మేము డిసైడ్ చేసుకోలేదండి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, పర్లేదు, బాగుంది. ఈసారి వస్తారంటారైనా ముఖ్యమంత్రి కింద? అండి, ప్రజల నాడి పూర్తిగా మనకు తెలియదు. ఎవరైతే వాళ్ళకే అని చెప్తున్నారు. ప్రజల ఉద్దేశాలు మనకి బాగున్నప్పుడు, పరిపాలన బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా బాగుందనే చెప్పాలండి. టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభావం ఉంటుందంటే సారి? జనసేన ప్రభావం అంతగా ఉండదేమో అనుకుంటున్నాను. వల్ల జనసేన గురించి అయితే పూర్తిగా అవగాహన లేదు కానీ అంత ప్రభావం ఉంటుందో ఉండదో చెప్పలేదు. ఈసారి మరి సత్యప్రభ గారికి ఇచ్చారు కదా టీడీపీ నుంచి? అవునండి అంటున్నారు. సత్యప్రభ గారు ఎలా ఉంటది అంటారు? పర్వాలేదండి, ఆడికి మా పేరు ఉంది కదండి. పేరు గురుగారు మాట్లాడతారా? ఏం పేరు సార్ మీ పేరు? సార్ మాది లేపాక్షి టీవీ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? ఏం నచ్చింది పరిపాలన మీకు? అన్ని ఇస్తున్నాడు కదండి, ప్రజలు మంచి ఇస్తున్నాడు కదా. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఇస్తాను. అభివృద్ధి లేదు అంటున్నారు జనాలు. ఎవరంటే అన్నం తప్పండి అది. అభివృద్ధి వైజాగ్ చూడమనండి. రోడ్లు 5 ఏళ్ళ దాకా ఉన్నామండి. వైజాగ్ చూడమనండి. ఓకే, సార్ వస్తారంటారా జగన్ గారు? బ్రహ్మాండంగా. ఓకే, బంపర్ మెజార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ప్రతిపాడు అండి, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ పార్టీ వస్తే బాగుంటుంది. ఎవరు? వరపుల వరప్రసాద్ ఈయన సారీ ఏంటి సుబ్బారావు గారు వస్తారంటారా? వస్తారని మాకు నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? ఏమైనా నచ్చిందంటే ఏం చెప్తామండి, అన్ని నచ్చిందంటే ఏం చెప్తాండి, అన్ని నచ్చినట్టు అండి. అన్ని నచ్చినట్టు. ఓకే, అందువల్ల ముందు ముందు ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అనుకుంటాను. ఇప్పుడు బాగా చేస్తాను. ఇంకా ముందు వచ్చేదాన్ని కూడా ఆయన వస్తే అన్ని బాగా అభివృద్ధి చేస్తా అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఈసారి ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటుందంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? అంటే దీంట్లో వైఎస్ఆర్ లో డెవలప్మెంట్ లేదు కదండి. అసలు డెవలప్మెంట్ లేదంట. ఓన్లీ పథకాల ద్వారా తప్పించే డెవలప్మెంట్ అనేది రోడ్లు కానీ. ఓకే, అంటే ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? అనుకుంటున్నారు. జగన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఏం నచ్చింది? పథకాలు గట్టా బాగున్నాయండి, పిల్లలు చదువుకుంటున్నారు. ఓకే, డోగరాలు గట్టా బాగున్నాయండి, రుణమాఫీలు బాగున్నాయి. ఓకే, పర్లేదండి. ఇక్కడ ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా? పని అవుతుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే జనాల్లో లోపల ఉన్నాడు, ఆయన బయటకి చెప్తా లేదండి. లక్షల కోటి వచ్చాయి. చెప్పండి సార్, ప్రతిపాడులో ఎవరు వస్తే బాగుంటది? సత్యప్రభ గారు. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదన్నారా? ఏంటి బాగాలేదు? ఏం నచ్చలేదు? ఎవరికి నచ్చలేదు. చాలా పార్పడి వేస్తున్నారు అందరూ. నాయకులు పోలేదు. ఓకే, జగన్ మంచోడే కాదని వెనకాల ఉన్న పద్ధతి పోలేదు. ఓకే, పద్ధతులు బాగా వాళ్ళే పాటు చేసుకున్నారు. మనం చెప్పింది కదా, వాళ్ళు పాటు చేసుకున్నారు. అది మంచిగా పోవాలి. ఎవరికి ఏదైనా చెడు చేయకూడదు. మీరు మంచిగా మాట్లాడారు, మీతో గౌరవంగా మాట్లాడితే ఏమంటారు? అన్ని ఏమండి అంటాం. అలా ఉండాలి తప్ప వాళ్ళు ఇష్టం చేస్తారు. గౌరవం లేదండి, మనుషులు గౌరవం లేదండి. చండాలంగా చూస్తున్నారు. ఉన్న మాట చెప్తారు. ఓకే.